తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ఆ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చడం జరిగింది. మనం కొన్ని మార్పులు కూడా చూసాము. బతుకమ్మ కావచ్చు, లేకపోతే తల్లి ఆభరణాలకు సంబంధించి కిరీటం కావచ్చు, వడ్డానం కావచ్చు. సో ఇలాంటి కొన్ని మార్పులతోని మరో కొత్తగా మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న ఏదైతే మన సెక్రటరియట్లో పెట్టడం జరిగింది. సో ఇదే అంశం పైన ఒకసారి పబ్లిక్ రియాక్షన్ కూడా తీసుకుందాం. వాళ్ళు ఏమంటారు, కొత్త విగ్రహానికి పాత విగ్రహం పైన వాళ్ళ స్పందన ఏంది అనే అంశాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరు? రవిస్వామి నా పేరు. ఎట్లా చూసారు విగ్రహం మార్పిడి, ఎట్లా అనిపిస్తుంది? అలాగని కదా స్వామి, మనం పాత విగ్రహాన్ని అసలు ఈ విగ్రహాన్ని మారవడానికి కారణం ఏంది అసలు? ఎందుకు ఈ విగ్రహం, పాత విగ్రహం అంత నిండుగా ఉన్నందుకు ఎందుకు మారుస్తున్నారు అసలు? అసలు మారవడానికి కారణం ఏంది? మన జాతీయ సంస్కృతిని, మన తెలంగాణ సంస్కృతి బతుకమ్మని తీయడానికి గల కారణం ఏంది? ఎందుకు దాంట్లో నుంచి బతుకమ్మని తీసేశారు? ఎందుకు తీశారు? కిరీటం అవన్నీ ఎందుకు తీస్తున్నారు వాళ్ళు? నిండుగా మంచిగా ఉన్న మన తెలంగాణ తల్లికి అసలు మారవడానికి కారణం ఏంది? అదే మంచిగా అనిపిస్తలేదు స్వామి. పాత విగ్రహమే బాగుండే. పాత విగ్రహం బాగుండే. నీకు ఎట్లా అనిపించింది అంటే కొత్త విగ్రహం చూస్తే? కొత్త విగ్రహం ఏముంది స్వామి, దాంట్లో ఏం అసలు నిండుగా ఏం లేదు. మన విగ్రహానికి, ముందు ఉన్న విగ్రహానికి ఈ విగ్రహం చాలా డిఫరెంట్ ఉంది. ముందుదే బాగుంది స్వామి. నీకేం నచ్చినాయి ఆ విగ్రహం? విగ్రహం కిరీటము, ఆభరణాలు అన్నీ మంచిగా మన ఒక దేవతలాగా మంచిగా ఉంది. మనకి తెలంగాణ తల్లి నిండుగా మంచిగా ఒక దేవతలాగా ఉంది కాబట్టి అదే బాగుంది స్వామి. తెలంగాణ తల్లి దేవతలాగా ఉండకూడదు, కన్నతల్లిలాగా ఉండాలని చెప్పి మార్చారు కదా ఇప్పుడు. కన్నతల్లిలాగా అంటే మనం కన్నతల్లిలాగా దేవత అట్లా కనిపించాలి కదా స్వామి. కన్నతల్లి అయినా దేవతలాగానే కదా మనకి. అంతే కదా స్వామి, వీధాగానే కనిపిస్తుంది కదా. ఏదో వాళ్ళే కాంగ్రెస్ ఈ హస్తం పెట్టి వాళ్ళది వాళ్ళు చేసుకున్నట్టు ఏదో కాంగ్రెస్ అభయహస్తం చూపించినట్టే ఉంది కదా స్వామి దాంట్లో. ఏం దీవించినట్టు స్వామి? మనకి దీవెనలు అనేది ఎట్లా వస్తూనే ఉంటాయి స్వామి. దాన్ని ఏదో కాంగ్రెస్ అభయహస్తం కనిపించినట్టు ఉంది అందులో. అంతే కదా స్వామి. చెయ్యి ఇలా ఎలా ఉంది స్వామి, ఆ రూపకంగా మనం ఎట్లా కనుక్కోవాలి? అందుకే అంటే అభయహస్తం కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ చూపిస్తారు. అంతే స్వామి. ఏమనుకుంటారు మరి ఆ విగ్రహం పైన ప్రజలు, మీరంతా? ప్రజలం అనేది అంటే ఈ విగ్రహం వద్దు స్వామి, మాకు ఆ విగ్రహమే కావాలి, పాతదే. పాత విగ్రహం అదే ఉండాలి. 10 ఏళ్ళు అదే ఉంది కదా. అంతే స్వామి, 10 ఏళ్ళని కాదు, అంత ముందు నుంచి కూడా ఉంది కదా. ఈ 10 ఏళ్ళనే కాదు కదా, ముందు నుంచి కూడా ఉంది కదా స్వామి. 2006 నుంచి అట్లాగే ఉంది కదా. గవర్నమెంట్ ప్రాసెస్ గవర్నమెంట్ అంటే ఏముంది స్వామి, ఇక అంత పాత రొటేషన్ ఏం లేదు అందులో. డెవలప్మెంట్ అనేది అస్సలు లేదు. అంతా ఆయనకు నచ్చినట్టు చేసుకుంటూ పోతుండు. ఆ టీజీ ఎందుకు చేసిండో కూడా తెలియదు. టీఎస్ ఉన్నదాన్ని అలా మారుస్తూనే ఉండు. ఆయన ఎందుకు మారుస్తుండో తెలియదు. ప్రజలకు ఏం జరిగింది అయితే లేదు ఈ సంవత్సరం కాలంలో. ఏమిస్తుండు స్వామి? మహాలక్ష్మి అన్నాడు, ఎవరికైనా ఇచ్చిండా? ఎవరికి ఇవ్వలేదు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగం స్వామి? అది రోజు తిరిగే వాళ్ళకి, ఇప్పుడు పేదవాళ్ళకి ఏం ఉపయోగం? అది పేదవాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా దాంట్లో? లేదు కదా స్వామి. సిలిండర్ ఎవరికి వస్తుంది స్వామి? ఎవరికో ఒకరిద్దరికి వచ్చేది, తర్వాత ఇంకెవరికి వస్తలేదు. ఆ కరెంట్ బిల్ 200 యూనిట్ అన్నాడు, దానిపైన ఎవరికి రావట్లేదు. ఒకరిద్దరికి ఇచ్చారు, ఇంకా మిగతా అసలు వస్తూనే లేవు. అవి కూడా అస్సలు రావట్నే లేదు ఎవరికి. యూనిట్ కరెంటు మళ్ళీ వేరే కరెంట్ పెరిగింది కదా స్వామి, దాంట్లో కరెంట్ ఛార్జెస్ కూడా పెంచారు కదా స్వామి. ఏమనుకుంటున్నా, కొత్తగా ఏర్పడి సంవత్సరం అవుతుంది కదా గవర్నమెంట్ పాలన, ఏం లేదు స్వామి, ఏం డెవలప్మెంట్స్, ఏం స్కిల్స్ లేవు దీంట్లో. దీనికంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడే చాలా బాగుండేది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నీ దొరికాయి కదా స్వామి. ఇప్పుడు రైతు బంధు వచ్చేది, రైతు బంధు లేదు. ఎవరికి ఇచ్చాడు స్వామి? ఏదో 2 లక్షలని రుణమాఫీ చేశాడు, అది కొంతమందికి చేశాడు. దాని దిక్కేనే ఏవో అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కానీ వాళ్ళు స్వామి రైతు బంధు పడట్లేదు. ఇప్పుడు 3 పంటలకు అన్నాడు, ఒక్క పంటకు కూడా ఇవ్వలేదు కదా స్వామి. ఉంది స్వామి. లేదు స్వామి, రావట్లేదు స్వామి. అట్లా ఓవరాల్గా పాత విగ్రహం తల్లే మీకు మంచిగా ఉందని మాట్లాడతారు. మరి ఇప్పుడు తీయలేని పరిస్థితి, ఏమనుకుంటారు జనాలు? ఏమనుకుంటారు? ఎట్లాగైనా మళ్ళీ మార్పిడి అయితే జరుగుతాయి కదా స్వామి. మార్పు కావాలి కంపల్సరీ. ఒకవేళ బీఆర్ఎస్ ఏమో ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత గాంధీ భవన్కి తరలిస్తామని చెప్పి మాట్లాడతాం. అది జరుగుతుంది స్వామి, కంపల్సరీ అది జరగాలి. జరుగుతుంది. మాకు మంచిగా అనిపించట్లేదు స్వామి, అంతే. ఇంకా మంచిగా అనిపించలేదు. ఎందుకు? ఇప్పుడు పెట్టిన కాంగ్రెస్ విగ్రహం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందో ఆ తల్లి విగ్రహం యొక్క మీ ఒపీనియన్ జెన్యున్గా చెప్పాను కదా స్వామి, అదేమో నిండుగా దేవత లెక్క రూపంలో ఉండే స్వామి. అట్లా అని చెప్పి మంచిగా ఉండే. ఇప్పుడు ఇది ఏముంది స్వామి, ఏం కనిపించట్లేదు, అంత బాగా ఏం లేదు. ఏం చెప్తాం ముఖ్యమంత్రికి? సామాన్యుడిగా ఏం కావాలనుకుంటున్నా ప్రజల నుంచి? విగ్రహం మార్చొద్దు స్వామి, విగ్రహం మార్చొద్దు. ప్రజలకు మంచి చేయండి. మీ గురించి ఏదో మీ మార్పుడి గురించి చేసుకోకండి, ప్రజలకు మంచి చేయడానికి చూడండి అంతే. ఏదో మీరు వచ్చిరని చెప్పి మీదేదో గుర్తింపు ఉండాలని చెప్పి చేసుకోకండి, ప్రజలకు మంచి చేయడం చూడండి అంతే. నా పేరు సాయి కృష్ణ. ఏం చేస్తుంటారు?
నాది సివిల్ మెటీరియల్ కాంట్రాక్ట్ సర్వీస్. ఎట్లా ఉందన్న గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చారు, ఏమనుకుంటారు జనాలు, మీ స్పందన ఏంటంటే? తెలంగాణ తల్లి విగ్రహం అంటే గతంలో కేసీఆర్ పెట్టిన విగ్రహం అది. ఒక 2007లో ఉద్యమం టైంలో చిత్రీకరించారు దాన్ని. తెలంగాణ తల్లిని ఎట్లా చేసిరంటే ఒక ఆంధ్ర నుంచి వాళ్ళు పాలన వచ్చి మన తెలంగాణ ఎట్లుండాలి, మన అమ్మ రూపంలో మన తెలంగాణ కనబడేటట్టు రూపుదిద్దులు తీసారు. ఒక తల్లిలాగా, ఒక దేవతలాగా, బంగారం కానీ కిరీటం కానీ అభయాస్తం పెట్టేసి, అభయాస్తం లేకుండా చేసి, అభయాస్తం అంటే కాంగ్రెస్కి అయిపోయింది అది. ఒక చేతిలో ఏముంది, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ అంటేనే బతుకమ్మ. అదే బతుకమ్మ చేతిలోకి వెళ్ళి తీసేసి ఇప్పుడు అది పెట్టేసినాక మాకైతే అసలు ఆమె తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలియట్లేదు. సోనియా గాంధీతో ఒక లెఫ్ట్ ఏమో సోనియా గాంధీ, ఒక లెఫ్ట్ ఏమో రేవంత్ రెడ్డి గారు మిస్సెస్. ఆమె ఇంటికి వస్తే పడుగుతుందా అంటే చేపెట్టేసిండు. అదే విధంగా ఉంది వాళ్ళ మిస్సెస్ సోనియా గాంధీ, రెండు కలిసిన ఉన్నాయి అవి. తెలంగాణ తల్లి అసలు లేదంట, వాళ్ళిద్దరే అండి. తెలంగాణ తల్లి అంటే ఆయన కాంగ్రెస్ అంటేనే ఆయన సోనియమ్మ అంటాడు. అదే సోనియమ్మని తిట్టిన సోనియమ్మని విగ్రహంతో పెట్టేసి ఆ మాటలకు సీఎం పదవి తెచ్చుకున్నాం. అంటే పదవుల కోసమే అంతే, పార్టీ మెప్పు కోసము. మా పార్టీకి ఆదరా బాబు నువ్వు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అంటుంటే లేదు నేను అభయవసం పెట్టి నేను మీ పార్టీలో అని చెప్పేసి కొంతమందికి వాళ్ళ మినిస్టర్లకు ఇది చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ దీవిస్తుందని చెప్పి స్వయం అసెంబ్లీలో చెప్పిండుగా ముఖ్యమంత్రి. అంటే ఎవరిని ఆయన దీవిస్తుంది సోనియమ్మ దీవె 100% ఆయనకున్నాయి. రేవంత్ రెడ్డికి ఉన్నాయి 100% ఉన్నందుకే సీఎం అయ్యిండు. అయితే పాపం మా దళిత నాయకుడు పట్టి విక్రమార్క ఎక్కడ వెళ్ళిండు, లేదు కదా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు, దళితుని చేస్తున్నారు. నేననే చేయొచ్చు కదా, నాకొద్దు దళితుడు నాయకుడు కావాలని చెప్పేసి ఉద్యమం తెలంగాణ కోసం ఆయన మొత్తం ఊరూరు తిరిగిండు. ఆయన కాదని చెప్పి ఒక రెడ్డిలో వచ్చేసింది అంతే. రెడ్డి పార్టీ, కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ. దళితులకి ఎక్కడ ఉంటుంది, వీళ్ళు కొనసాగుతున్నారు. 10 కాదు 12 అన్నారు, 12 కాదు కదా, రూపాయి లేదు, శూన్యం. అదే బడ్జెట్ తీసుకొచ్చి వేరే దగ్గర ఈ విగ్రహాలు ఇవి వేసుకుంటూ కూర్చున్నాడు అంతే, వేరే అభివృద్ధి అనేది ఏం లేదు. తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ అంటుంది, ప్రతిపక్షాలు కూడా కావాలని మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనాలు మీరు కూడా మరి కాదని చెప్తున్నారు, మరి ఇట్లయితే ఎట్లా? మరి ఇప్పుడు తెలంగాణ తల్లి ప్రతి విలేజ్లో 33 జిల్లాలో తెలంగాణ తల్లి చూడండి, సెక్రటరీ తల్లిని చూడండి, ఒక తల్లిలాగా ఉందా సోనియమ్మ లాగా ఉందా, అది ఒకటే ప్రశ్న. నాకే ప్రశ్న ఇస్తారు అంటే మీరు వెళ్ళి చూడండి, లేదా మేము వస్తాం, పబ్లిక్ అందరం వస్తాము. ఒక లెఫ్ట్ ఏమో శివపార్వతులు అంటారు కదా, ఒక భాగం సగభాగం అని, ఇటేమో సోనియా గాంధీ కనబడుతుంది, ఇవేమో రేవంత్ రెడ్డి మిస్సెస్ కనబడుతుంది. ఈ రెండు తప్పితే నాకేం కనబడట్లేదు అక్కడ. ఎందుకు మరి తెలంగాణ తల్లి ఇంత అవమానించే విధంగా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు? ఇప్పుడు తెలంగాణ తల్లి బ్లెస్సింగ్స్ అయిపోయినాయి, నాకు దేవుడు దృష్టిస్ అయిపోయినాయి, నాకు సమయం లేదు. ఎందుకంటే ఓటుకు నోటీస్ అయినప్పుడు దేవుడు ఏం సపోర్ట్ చేయలేదు, సోనియా గాంధీ సపోర్ట్ చేసింది, ఆమె తల్లి అయింది, సెక్రటరీ తల్లి ఏమైంది. పెట్టిందేమో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్ ముందు పెట్టిండు, అది అవమానించినట్టు మాకు ఒక దళితులుగా. 125 ఫీట్ల విగ్రహానికేమో మొన్న వర్ధంతి రోజు ఒక్కరు నివారణ నడపలేదు, ఇప్పుడేమో తెలంగాణ విగ్రహం అక్కడ పెట్టి ఆయన పేరు కన్నా ముందు పెట్టేసి అవమానించినట్టు అయిపోయింది అది. అంటే వాళ్ళ భార్య సోనియా గాంధీ కనబడుతుంది మాకైతే ఇప్పటివరకు. తెలంగాణ తల్లి అనేది లేదు. తల్లి అంటే ఎట్లా కోల్చుకుంటాం, ఏం లేనివాడో తల్లికి ఎన్నో నగలు చేయాలనుకుంటాడు, ఉన్న నగలు తీసేటేసిండు, ఉన్న నగలతో అక్కడ ఢిల్లీకి పంపించేసి ఈయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, అన్నీ తీసేసి అభయాస్త్రం పెట్టి మీరే అమ్మ మాకు సీఎం చేసిందని చూపెడుతున్నా అంతే. అసలు ఎలా ఉండాలనుకుంటారు ప్రజల నుంచి, అంటే ఈ తెలంగాణ తల్లి అంటే ఎట్లా ఉండాలి, గత విగ్రహం లెక్క ఉండాలా, ఈ విగ్రహం లెక్క ఉండాలా, ఏమనుకుంటారు? జెన్యున్ రిపోర్ట్ చెప్పండి. ఇప్పుడు జెన్యున్ రిపోర్ట్ అంటే చిన్న పిల్లడు కూడా తెలంగాణ తల్లి అంటే ఇది ఊహించుకున్నాడు. ఇప్పుడు ఏమైనా సడన్గా తీసుకొచ్చి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి మా తల్లి అంటే ఎవరు ఉంచుకుంటారు? ఎవరి తల్లిలోకి ఇప్పుడు మా అమ్మనే ఉంది, మాకు లేదు. మేము ఏదో జీతం చేసుకొని మా అమ్మ కళల్లో ఆనందం చూడాలంటే ఏదో నగలు ఇస్తాం, ఇప్పుడు ఉన్న నగలు తీసుకోవద్దు, ఏం ఆనందం చూస్తాం? అసలు తల్లిలా కనబడుతుందా? లేదు. పల్లెటూరు తల్లి లెక్క ఉంది, కన్న తల్లిలాగా ఉంది. తెలంగాణ తల్లి అంటే విగ్రహాలు కిరీటాలు కాదు, ఆభరణాలు కాదు, తెలంగాణ బిడ్డలు కూడా ఎక్కువ వేసుకుంటారు అని చెప్పి కూడా మాట్లాడతాం. మొన్నటి వరకు అయితే బాగానే ఉండే, వీడు వచ్చిన తర్వాత అట్లా అవుతారు అని చెప్పి సింబాలిక్గా చూపెట్టేసినాడు. బంగారు తెలంగాణని ఇట్లా అవ్వాలని చెప్పేసి, ప్రతి ఆడపిల్ల ఇట్లా కావాలని చెప్పేసి బతుకమ్మకు చీరలు ఇవ్వలేదు, మీకు అవసరం లేదు, బతుకమ్మ చీరలు వాళ్ళు ఇచ్చిర్రు, మేము ఎందుకు ఇవ్వాలా, మా ప్రభుత్వం వస్తే ఇట్లనే జరుగుతుంది అని చెప్పేసి బీద తెలంగాణ అట్లే కనబడుతుంది. ఆల్రెడీ అయింది, 1 ఇయర్లో అయిపోయింది, ఇంకా 4 ఇయర్స్లో ఇంకెంత మైనస్ అవుతుందో తెలియదు.
ఒక ఉక్రెయిన్ ఎట్లా అవుతుందో అక్కడ ఉక్రెయిన్ తరహాలో అంటే ఉక్రెయిన్ తరహాలో పేదరికం ఘోరంగా వస్తుంది. పేదరికం శ్రీలంక తరహాలో వస్తుంది. అంటే ఏం లేకుండానే అట్లా అవుతుందంటే వీడు ఉన్నదాన్ని చేసేస్తున్నాడు. తెలంగాణ టాప్ మోస్ట్ తీసుకెళ్ళారు మొన్నటి వరకు. ఒక డ్రాఫ్ట్ ఒక లెవెల్గా ఉండేది, డ్రాఫ్ట్ అనేది తగ్గిపోయింది. అప్పులు చేసిరని చెప్తా ఉన్నారు కదా brother, ఇదే ప్రభుత్వం. అప్పులు అనేది ప్రతి గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అప్పులు లేని ఏ ప్రభుత్వం ఉందండి? అభివృద్ధి చెందినప్పుడు అప్పులు జరగాల్సిందే. ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడే నాకు మా ఫాదర్ చెప్పేసి ఉండే ఒక్కొక్క ఇంటికి 80 కోట్ల జనాభా ఉన్నప్పుడే ఒక ఇంటికి 5,000 ఉంటుండే. నాకు నేను 5,000 ఎడికలు కడతా అంటే నువ్వు పెద్ద అయినాక ఇంకా పెరుగుతుంది అంటుండే. అది మనం కట్టే అవసరం లేదు. మన భూములు ఉన్నాయి, మన ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ సోర్స్ ఉంది, ఫారెన్ ఎక్స్పోర్ట్ ఉంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది, అవన్నీ చేసి తరహాలో చేస్తాడు. ఇప్పుడు మోడీ గారు చేయట్లేదండి. మన ఇండియాకి ఎంతో చేసేవాళ్ళు చేస్తున్నాడు. వీడు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్న రాష్ట్రాన్ని అమ్ముడు పెట్టి ఏం లేని తెలంగాణ అంటే మా దగ్గర ఏం లేదని చెప్పి సింబాల్ చూపెడుతున్నాడు అంతే. అమ్మవారితోనే స్టార్ట్ చేసిండు, అంటే తల్లితోనే స్టార్ట్ చేసిండు, తెలంగాణ తల్లితోనే. ఫస్ట్ అనుకుండు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏదో ఉందా అనుకున్నా, ఏదో ఉందని లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, కానీ ఏం ఒట్టి కుండలు ఉన్నాయి అనుకున్నా. అంటే గవర్నమెంట్ చేయడానికి వచ్చింది, లంక బిందెలు చూడడానికి వచ్చిండా లేదా ప్రభుత్వం నడపడానికి వచ్చిండా? విశ్లేషణ అయింది. ఇన్ని హామీలు ఇస్తున్నప్పుడు ఏం చేయాలని చెప్పేసి లేదు. వట్టి విక్రమార్కుడు అన్నారు ఒక మాట, అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు సంకల్పం ఉంటే ఏదైనా చేస్తామని. ఆ సంకల్పం ఏమైంది? ఇప్పుడు ఆయన అన్నాడు ఈ పథకాలు ఎట్లయితే అని మన TV9లో అనుకుంటా అడిగింది మురళి గారు, ఆర్కే గారు అడిగితే, మళ్ళీ ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇన్ని హామీలు ఇస్తున్నారు, మీరే బడ్జెట్ లేదన్నారు, అప్పులో ఉందన్నారు, మళ్ళీ మీరు ఎందుకు ఇస్తున్నారంటే ఆ సంకల్పం అనేది మాకు ఉంది కాబట్టి మేము ముందుకు తీసుకెళ్తున్నాము అన్నారు. విక్రమార్కర్ ఒక మాట అంటారు, ఈయననేమో ఏం లేదంటారు. ఇంకేడికెళ్ళి వస్తుందండి? ఇంకోటి తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి బతుకమ్మను కూడా తీసేసిన పరిస్థితి, దాన్ని ఎట్లా చూస్తాం brother? ఇప్పుడు బతుకమ్మ అంటేనే మన తెలంగాణ ఆడబిడ్డలకు చాలా ఉత్సాహమైన పండుగ. మన రాష్ట్రానికి వచ్చేసరికి మన రాష్ట్రం బతుకమ్మని అమెరికా, ఒక ఆస్ట్రేలియా, ప్రతి ఫారెన్ కంట్రీస్లలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు గత 9 years నుంచి. తెలంగాణ జాగృతి వాళ్ళు వెళ్ళి దుబాయ్లో చేయడము, అంటే అవేర్నెస్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తుంటే మన తెలంగాణలో వచ్చేసి అంటే ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు బతకాలి, కాకపోతే ఎంఐఎం ఇచ్చిన 7 సీట్ల కోసం ఆ బతుకమ్మ తీసిరని చెప్పేసి మేము కొంతమంది ఇందులో వారి RSS దాంట్లో మేము వింటున్నాం. తెలంగాణ రజాకారుల కోసం అది ఊకే చూసినా కొద్ది రజాకారులు అది గుర్తుకొస్తుంది అనేది ఆ సింబాలిక్ మీరు తీసేయండి, మేము సపోర్ట్ చేస్తామని ఒప్పందం అయినట్టుంది. బతుకమ్మని తీసేసినారు. అంటే ఇక్కడ కుల వివక్షత కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరి రేపటి నాడు? 100% ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 100%. మొన్నటి వరకేమో ముదిరాజ్ అన్నాడు, బీసీ అన్నాడు, ఇప్పుడు ఎస్సీలోనే మళ్ళీ 2 భాగాలు చేసేస్తున్నాడు. ఒకసారి సపోర్ట్ ఇస్తుండు, ఒకసారి సపోర్ట్ చేయట్లేదు. వర్గీకరణకు సపోర్ట్ ఇచ్చి కొందరు, నాన్ వర్గీకరణ కొందరు. నల్లపాటిలో వివేక్ గారు మొన్న మీటింగ్ పెట్టారు. అంటే 2 వైపులా లెఫ్ట్ రైట్ సేమ్ గత బాబు గారు చేసిన సమయమే. నేను తెలంగాణ రావాలనుకుంటున్నా వద్దాన్ని 2 కాళ్ళు ఎట్లా పెట్టిండో ఈ వర్గీకరణకు వచ్చేసరికి ఈయన అట్లనే చేస్తుండు. ఒకసారి ABCD వర్గీకరణ ఓకే, ఒకసారి మేము కాదని ఒకటి 2 చేస్తున్నాడు. ఓవరాల్గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన కావచ్చు, ఈ విగ్రహ మార్పు కావచ్చు, ఇవన్నీ? రేవంత్ రెడ్డి ఆయన కల్లో అనుకోలే సీఎం అవుతాను. ఆయన కళని సీఎం అయినాడు కాబట్టి ఇవన్నీ ఎట్లా వేయాలనేది స్టేబుల్ లేదు. ఒక ప్రణాళిక ఉంటే నేను సీఎం అవుతాను గట్టి సంకల్పం ఉండి నేను ఇది చేయాలనుకుంటే ఆయన బడ్జెట్లో ఉంటుంది, ఇక్కడ ఇట్లా పెట్టాలని. అక్కడ ఏం లేదు, ఫ్లూక్లో అంటే వచ్చేసిండు. వ్యతిరేకం ఎట్లా అయిపోయిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారం ఏం చేసేసారంటే కుటుంబ పాలన అని చెప్పేసి ఊర్లలో కొంచెం విలేజ్లలో కొంచెం దాని ఒక సెంటిమెంట్ పెట్టి గెలిచి లబ్ధి పొంది ఇప్పుడు తెలంగాణ తల్లిలాగా మంచిగా ఉన్న తెలంగాణ తల్లిని బీదరికంగా పెట్టేసి మొత్తం తెలంగాణ బీదరికంలో పట్టేసినాడు. ఎట్లుందన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 1 year అయిపోయింది, పాలన అయితే ఏం లేదా, గాడిన వాడలేదు. ఎందుకట్లా అంటారు? ఎందుకట్లా అంటే ఏం ఉన్నాయి చెప్పండి. ఏం లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ఏం లేదు. ఏదైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా? అభివృద్ధి అయితే ఏం జరగలేదు. అభివృద్ధి జరిగింది మరి స్టేజ్ల ముంగట విజయోత్సవాలు అని చెప్పింది. విజయోత్సవాలు ఎవరేం చేసుకుంటారు? ఏం చేసారు? ఒక అభివృద్ధి చెప్పండి. 2,500 ఎవరికి ఇస్తారు? మహాలక్ష్మి స్కీమ్ ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? డబల్ బెడ్రూమ్లు అన్నారు. ఇక్కడ కూడా ఏమి జరగలేదు, అన్ని వాళ్ళు కల్పించుకుంటారు తప్ప ఏం లేదు. పాత గవర్నమెంట్ ఉండే ఎట్లా పాత మీకే తెలుసు, మాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు ఎట్లా జరిగింది పాత గవర్నమెంట్లో పనులు, ఇప్పుడు ఎట్లున్నాయి పనులు, అదొకటి మీరు ఆలోచన చేయండి. ఎట్లుందన్న ఇప్పుడు కొత్తగా విగ్రహం మార్పిడి కూడా చూస్తాను, మీరు కూడా చూసే ఉంటారు. ఎట్లా పాత విగ్రహం చూసి బాగుంది, కొత్త విగ్రహంకి అంత కళ లేదు.
కలలేదా కలలేదు. ఏమో తెలంగాణ కళాకాంతులు అనేది కోల్పోయిందని అనుకుంటున్నాం మేము. అని మేము అనుకో జనాలు అయితే అనుకుంటున్నాం మేమైతే. పార్టీలకు అతీతంగా ప్రతి మనిషి కూడా తెలంగాణ తల్లి విగ్రహం అట్లా లేదు, తెలంగాణకున్న కళాకాంతులు కోల్పోయిందని అనుకుంటున్నాం. ఎట్లుండాలి అసలు తెలంగాణ తల్లి విగ్రహం? ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఇంతకుముందు చూసినాం మనం, ఇప్పుడు చూసారు మీరు, అది ఏదో కాంగ్రెస్ ఇట్లా పెట్టుకున్నట్టు హస్తం అని చూపిస్తారు. అది హస్తం కదటగా దీవిస్తుందటగా దేవత. దీవి ఎట్లా ఉంది అది మీకు తెలుసు? దీవిస్తుంది అనేది నాకంటే మీకే ఎక్కువ తెలుసు. హస్తం గుర్తు చూపించినట్టుగా అనిపిస్తుంది. అది మేమంటలేమో, జనాలు ప్రతి ఒక్కరు కూడా అంటారు. ఏంటంటే అక్కడ సెక్రటేరియట్లో ఉంది కాబట్టి అది ఆ విధంగా కాంగ్రెస్ గుర్తు వాళ్ళు చూసుకోవాలని చెప్పి పెట్టిరని చెప్పి చెప్తారు. మరి ఇది కరెక్ట్ అంటావా తెలంగాణ? ఇదైతే కరెక్ట్ కాదు. అభివృద్ధి అయితే ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. అంటే విగ్రహం విషయానికి వస్తే విషయం పక్కన పెడితే మిగతా 1 year అయింది, 365 రోజులలో ఏం పెద్దగా చేసింది ఏం లేదు. తెలంగాణలో ఒరిగింది ఏం లేదు. హైదరాబాద్లో కానీ మీరు డిస్టిక్లో కానీ ఎక్కడ చూసినా ఏం లేదు. ఉన్న పాత పథకాలను కంటిన్యూ చేసినా బాగుండేది. కొత్త పథకాలు ఒక బస్సు ఒకటి మంచిగా ఉంది అంతే. మహిళలకు బస్సు ఒకటి మంచిగా చేసి మిగతాది ఏది బాగుందో చెప్పండి, మీరే చెప్పండి. ఇది బాగుందని చెప్పండి ఒకటి. ఇప్పుడు అది మహిళలకు ఫ్రీ బస్ మంచిలేదా? ఓకే, అది సంతోషం. అది 500 సిలిండర్ ఇస్తలేదా? ఎక్కడ ఇస్తున్నారు 500 సిలిండర్? ఎవరికి వస్తుంది చెప్పు? 1000 ఒకటికి అది కూడా వస్తుందో వస్తలేదో కూడా తెలియదు. ఫ్రీ కరెంట్ వస్తలేదా? ఫ్రీ కరెంట్ మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఏదో కొంత డేస్ ఉన్నాయి కదా, 30 రోజులని మళ్ళీ తర్వాత 6 తారీఖు వచ్చి అట్లా ఇట్లా చేస్తారు. రాజు ఆరోగ్యశ్రీ వస్తలేదా? రాజు ఆరోగ్యశ్రీ ఈయన పెట్టింది ఏం కాదు కదా, ఇది 10 లక్షలు పెంచినట్టుగా ఏం లేదు. అది పెంచిన దాంట్లో ఈవెన్ నేనే చెప్తున్నాను కదా, మా బ్రదర్కి, మా అన్నకు అక్టోబర్లో మా అన్న చనిపోతే మా అన్నకు కూడా రాలేదు. మళ్ళీ మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవాల్సి వచ్చింది. రాలేదు, పెరిగింది అన్నారు కానీ నన్ను ఇక్కడ కూడా యాడ్ కాలేదు. మరి ఎట్లా చూడొచ్చు? మేమైతే ఈ ప్రభుత్వం అయితే పెద్దగా ఒరిగింది ఏం లేదు. ఎందుకంటే చేసిన అభివృద్ధి అయితే నిల్లు, డెవలప్మెంట్ నిల్లు. వాళ్ళ హడావుడి మాత్రం చాలా బాగుంది. ఇప్పటివరకు రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంత హడావుడి లేకుండే, మా రేవంత్ రెడ్డి గారు మాత్రం హడావుడి చాలా బాగుంది. చాలా హడావుడి మంచిగా ఉంది, ఏం లేదు. పని మాత్రం ఎక్కడ జరిగింది ఏం లేదు. అభివృద్ధి అనేది మీకు చూస్తే తెలుస్తుంది కదా. మీకు తెలంగాణ ఉన్న మన 17 జిల్లాలో కానీ తర్వాత హైదరాబాద్లో కానీ ఎక్కడ కూడా ఏం లేదు. 33 జిల్లాలు. అంటే ఏమో ఓవరాల్గా మనకి విగ్రహం విషయానికి వస్తే ప్రజలు ఏమనుకుంటారు అన్న? ఏముంది, అదే పాత విగ్రహం ఉంటే బాగుండేది. కాంగ్రెస్ ఓటు పెట్టుకున్నారు, ఏదో కానీ కోల్పోయిన తెలంగాణ తల్లి లెక్క ఉందని అందరు అనుకుంటారు. ప్రతి మధ్యతరగతి అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళు కూడా అదే అంటారు. తెలంగాణ తల్లి విగ్రహంలో ఏదో కోల్పోయింది, కోల్పోయినట్టే ఉంది. కళాకాంతులు లేవు, కళాకాంతుల్లో బీదగా కనిపించే అంతే. అన్ని కోల్పోయి ఏదో మనం ఇంతకుముందు 50 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద తెలంగాణ అంటారు చూడ, అట్లుంది. 2001 నుంచి ఉన్న మనం పోరాడి 2014 తెలంగాణ తెచ్చుకున్నాం. ఏదో తెలంగాణ తల్లి విగ్రహం ఇది అని చెప్పేసి ఉండే, సెక్రటేరియట్లో పెట్టి దాన్ని తగ్గించారేమో అని చెప్పేసి అందరు అనుకుంటారు. అంటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఖచ్చితంగా దెబ్బతీశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్నే కాదు, మన దేశంలో ఉన్న తెలంగాణ ఎక్కడికో పోయేదాన్ని దాన్ని ఆపేశారు. అభివృద్ధి కాకుండా సంవత్సరం నుంచి అయితే ఎక్కడ కూడా ముందుకు పోకుండా అక్కడనే ఆపేశారు. అంటే ఇక్కడ బతుకమ్మకు సంబంధించి ఒక అంశం చూస్తున్నాము. ఇప్పుడున్న విగ్రహంలో బతుకమ్మలు దీన్ని ఎట్లా చూస్తారు? ఇట్లా నేను చెప్తున్నాం కదా, వాళ్ళ కాంగ్రెస్ ఒకటి చూపించుకోవాలని చెప్పేసి పెట్టుకోరు అంతే. లేదు బతుకమ్మ, తెలంగాణ అంటేనే బతుకమ్మ. లేదు అక్కడ ఎక్కడ ఉంది, లేదు. బతుకమ్మ కూడా లేదు, కిరీటాలు కూడా పెట్టలేదు, ఇక్కడ కూడా పెట్టాలి. చెప్తున్నాం కదా, కళాకాంతులు కోల్పోయి వాళ్ళకి ఇష్టానుసారంగా పెట్టుకోరు అంతే. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించే విధంగా గతంలో కూడా రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడిండు. ఆభరణాలు వేసుకుంటారా, ఊర్లలో నగలు వేసుకుంటారా అని చెప్పి కూడా. ఇప్పుడు అట్లనే వేసుకోవద్దా? తెలంగాణ మహిళలు వేసుకునే హక్కు లేదా వాళ్ళకు? లేదా వాళ్ళకు? చెప్పండి. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళే వేసుకోవాలని ఉందా? తెలంగాణ మహిళలు, ఆడపడుచులు, మధ్యతరగతి వాళ్ళు వేసుకోవద్దా? ఇంకో అంశం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మరి వర్ధంతి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు, కనీసం నివాళులు కూడా అర్పించలేదు. దీన్ని ఎట్లా అర్పించారు? వాళ్ళు ఎందుకు అర్పిస్తారు? వాళ్ళకి ఎందుకు అర్పిస్తారు? వాళ్ళకి కావాల్సినప్పుడు ఖచ్చితంగా దళితులు అని చెప్పేసి, నేను కూడా ఒక దళితునిగా చెప్తున్నాను. దళితులు ఏదో మేమే ముందుండి నడిపించినాం, మేమే అవకాశం కల్పించినామని ఎన్నెన్నో చెప్తారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే వాళ్ళు చేస్తారు. అదే గత ప్రభుత్వాలు చూసుకుంటే ప్రతిదీ అన్ని కార్యక్రమాలు చేసిరు. ప్రతి జయంతి కానీ వర్ధంతి కానీ ఎంతో అంగు ఆర్భటంతో చేశారు. 125 అడుగుల విగ్రహం పెట్టారు. ఎక్కడ చూసినా ప్రతి జిల్లాలో, ప్రతి వాడల, ప్రతి దళిత వాడలో, ఏ వాడలో ఉన్నా అంబేద్కర్ ఎక్కడున్నా కానీ అక్కడ అన్ని కార్యక్రమాలు జరిగారు. కానీ మొన్న ఇవ్వలేదు. ఎవరైతే ఆర్థికంగా బాగుంటారో అక్కడ ఆ బస్తీలలో మాత్రమే ఆ విగ్రహానికి పూల అలంకరణ చేశారు, మిగతా వాటికి కొన్ని వదిలేశారు.
అంటే ఒక దళితుడిగా చాలా బాధ అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా బాధపడతాం. ఎందుకంటే మీరు దళితుడు కదా, ఆయన రాజ్యాంగాన్ని నిర్మించినారు, రాసిండు ఆయన. సో అది ఒక దళితులకనే కాదు, అన్ని వర్గాలకు ఆయన ఆదర్శం. అలాంటి వాళ్ళని చిన్న చూపు చూసే విధంగా చేసిండు కదా. ఖచ్చితంగా చేశాడు. ఏం చెప్తారన్న ముఖ్యమంత్రి? ఎక్కడిదక్కడ అభివృద్ధి లేకుండా చేసిండు. అభివృద్ధి అనేది ఆగిపోయింది. గత సంవత్సరం నుంచి అయితే ఏం లేదు అభివృద్ధి. ఇంకా 4 ఏళ్ళు ఉందిగా మరి. ఇక ఉన్నది చూడ, ఇప్పుడైతే ఏం లేదు కదా. సంవత్సరం నుంచి అయితే ఎక్కడ కూడా ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఒక్క బస్సు ఒక్కటి తప్ప మిగతాది ఎక్కడ కూడా ఏం జరగలేదు. ఏంది ఎట్లా చూస్తారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? విగ్రహం అయితే పాత విగ్రహమే బాగుంది. ఈ విగ్రహం కంటే పాత విగ్రహమే బాగుంది. కేసీఆర్ పెట్టిన విగ్రహమే బాగుంది. ఎందుకంటే అది బాగుంది, విగ్రహం బాగుంది. ఏం చూసి కొత్త విగ్రహం చూసిరా మీరు? చూసి ఫోటో చూసాను. ఎట్లా అనిపించింది? అంత మంచిగా అనిపించలేదు. అంత మంచిగా అనిపించలేదు. తెలంగాణ బతుకమ్మకు సంబంధించి లేదు కదా కొత్త విగ్రహంలో? లేదు. దాన్ని ఎట్లా అనుకోవచ్చు? పాతది బాగుంది, కొత్తది అయితే అంత లేదు. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 6 పథకాలు అయితే 6 నెలలు చేస్తున్నాడు. ఆ పథకాలు కూడా ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఎన్ని పథకాలు అయినాయి? బస్సు ఇంప్లిమెంట్ కాలేదు అంటున్నావు. ముఖ్యమంత్రి అయిపోయినాయి, ప్రజా విజయోత్సవాలు అని చెప్పుకోండి. నువ్వు తప్పు చెప్తున్నావా, రేవంత్ రెడ్డి తప్పు చెప్తున్నావా? లేదు, యాక్చువల్గా ఇప్పుడు మహిళలకు 2500 అన్నాడు. కొత్త రేషన్ కార్డులు అన్నాడు. 6 నెలలు అందరు మీరు కూడా విన్నారు కదా. 6 నెలలు ఇస్తా అని చెప్పి అందరికీ వాగ్దానం చేసాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుడు నరసింహస్వామి మీద ఒట్టు నేను ఇస్తాను అది అన్ని అందరి ముందు చెప్పాడు కదా. పబ్లిక్ ముందు చెప్పాడు, ప్రెస్ ముందు చెప్పాడు. సో అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. 6 months కదా, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ కాలే కదా. వాస్తవం కదా అది. ఏమనుకుంటారు జనాలు? ఏంటంటే కేసీఆర్ తర్వాత మళ్ళీ నమ్మింది రేవంత్ రెడ్డిని నమ్మారు. సో ఆయన అధికారం ఇచ్చారు ప్రజలు. ఇచ్చిన తర్వాత మాత్రం అంత ఎఫెక్ట్గా చేయలేదు. కేసీఆర్ చేసేంత బాగా అయితే చేయలేదు, రేవంత్ రెడ్డి చేయలేదు. కేసీఆర్ ఫండ్లో ఏం నచ్చినాయి? అన్నీ బాగున్నాయి. కేసీఆర్ రైతులకు చేసిన రైతు బీమా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ప్రతి స్కీమ్ కూడా బాగా చేశాడు కేసీఆర్. అవన్నీ ఇంప్లిమెంట్ అయినాయి కదా, మ్యాక్సిమం ప్రజలకు చేరుకున్నాయి. సో కేసీఆర్ ఎంత బాగా చేస్తాడో రేవంత్ రెడ్డి అంత చేయలేకపోతున్నాడు. సత్తా ఉండి కూడా చేయలేకపోతున్నాడు. చేయలేకపోతున్నాడు. ఏముందంటే ఇక వాళ్ళకి ఆయనకు తెలవాలా, వాగ్దానం ఇచ్చినప్పుడు తెలవాలా, రేవంత్ రెడ్డి గారికి తెలవాలా. సో ఏ విధంగా అయితే నేను ప్రజలకు పోయి నేను మార్పు తీసుకొచ్చి నేను గవర్నమెంట్ ఫామ్ చేశాను, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ కాలేదని ఆయన కూడా తెలుసు కదా. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఏమనుకుంటారు జనాలు ఓవరాల్గా? జనాలు అంటే కదా, నా అభిప్రాయం అయితే పాత విగ్రహమే బాగుంది. జనాలు ఏమంటారో తెలియదు నాకు. పాత విగ్రహం అయితే బాగుంది. పాత విగ్రహం బాగుంది. ఇదే తెలుగు తల్లి తెలంగాణ తల్లి గురించి ముఖ్యమంత్రి వడ్డానం ఎందుకు, నగలెందుకు, కిరీటాలు ఎందుకు, కన్నతల్లిలా ఉండాలి, దేవతలా ఉంటుందని మాట్లాడి ఎట్లా ఉండాలంటే తెలంగాణ తల్లి? తెలంగాణ తల్లి అంటే దేవతలా ఉండాలా, ఎట్లా ఉండాలి? దేవతలాగానే ఉండాలి కదా. ఉండాలి కదా. తెలంగాణ తల్లి అంటే, ఆ తల్లి అంటే ఏంటి అర్థం? అమ్మాయినా దేవతనే కదా. దేవుడి కన్నా ముందు అమ్మనే కదా. తల్లిలాగానే ఉండాలి, దేవతలాగానే ఉండాలి. అది మరి దేవతలాగా ఉండొద్దని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక ఆయనకు తెలియాలి మరి, ఆయన విజ్ఞతకే వదిలేసేయాలి అది. ఆయన విజ్ఞత వస్తుందా? ఇప్పుడు ఉన్న తల్లి బీద తల్లి లెక్క ఉంది, ఎట్లా? ఇంకా అదే అట్లా కామెంట్ చేయలేను కానీ పాత విగ్రహం అయితే బాగుంది అంటున్నారు. ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేదు. పాత విగ్రహం అయితే బాగుంది. ఇంకా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సంబంధించిన విషయం అది. మీకైతే పాత విగ్రహం మంచి పాత విగ్రహం. ఎట్లా ఇప్పుడు ఉన్న పాత విగ్రహాలను పూజిస్తారా లేకపోతే? ఇక నా అభిప్రాయం అయితే పాత విగ్రహం బాగుందన్న, తర్వాత ఏమైతుందో తెలియదు మనకు. నా పేరు బాలకృష్ణ స్వామి. ఎట్లా ఉంది పాత విగ్రహానికి కొత్త విగ్రహానికి? పాత విగ్రహం ఫరక్ ఏంటంటే ఇల్లు మాత్రాన తల్లి మారదు కదా స్వామి. తెలంగాణ మొత్తానికి తల్లి ఒకతే. ఇల్లు మారినామని చెప్పి ఇంటింటికి తల్లి మారినట్టుంది. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్రంలో వేరే సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి అంతే. ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, హెల్త్ సమస్యలు ఉన్నాయి, పిల్లల చదువుల సమస్యలు ఉన్నాయి, అవి ఆలోచించండి. కానీ తెలంగాణ తల్లి ఈ తల్లి బాగుంటుందా, ఆ తల్లి బాగుంటుందా? తల్లి అందరికి ఒకతే కదా. వీధి మారిన కొద్దీ తల్లి మారినట్టు ఉంటుంది. ఇట్లాంటిది ఇది కరెక్ట్ కాదు. మార్చడానికి ఏమనుకుంటారు జనాలు? మరి మార్చడం 80-90% కరెక్ట్ కాదని అనుకుంటారు స్వామి. కరెక్ట్ కాదని అంటే ఎందుకు, ఏం వ్యతిరేకత కనిపిస్తుంది? అంతే స్వామి, ఇక తల్లి అంటే దైవంతో సమానం అంతే. అది మెయిన్. వేరే సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించాలని నా ఉద్దేశం. పాత విగ్రహానికి సంబంధించి కిరీటం ఉన్నది, వడ్డానం ఉన్నది, ఆభరణాలు ఉన్నాయి, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉన్నది. సో ఇవన్నీ ఇప్పుడు కనిపించట్లేదు. సో ఎట్లా చూడొచ్చు? దేవునితో సమానం. మనం తల్లి అంటే ఒక సింబాలిక్, దేవత అని ఇట్లా అని కాదు. తెలంగాణ అన్నప్పుడు తల్లి ఒకతే, మన ఇంటికి తల్లి అంతే. కాకపోతే వీళ్ళు మరి మార్చడానికి ఉద్దేశం దాని వెనుక ఏమవుందో తెలియదు మనకైతే. మారవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. పాత విగ్రహం మంచిదండి. పాత విగ్రహం చూడడానికి కూడా కంటి నిండా ఇది ఉండే, అమ్మవారిలాగా ఉండే, దేవతలాగా ఉండే. ఇప్పుడు ఉన్న అమ్మవారిని కించపరుస్తలేను కానీ ఎంతైనా పుట్టినప్పటి నుంచి ఉన్న తల్లి వేరు, మధ్యలో వచ్చిన తల్లిని మార్చొద్దు, తల్లిని మార్చడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. స్వామి మరి ఎందుకు మారుస్తూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్? అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి స్వామి. మనకైతే కరెక్ట్ అయితే కాదు, మార్చడం కరెక్ట్ అయితే కాదు నా ఉద్దేశంలో.
స్వామి దేవతలా ఉండకూడదు అని అంటా ఉన్నారుగా ముఖ్యమంత్రికి. అంటే నిజంగా మీరు చెప్పండి అన్న, తెలంగాణ తల్లి దేవతలా ఉండాలా ఉండకూడదు? ఉండాలి కదా స్వామి. మన ఇంట్లో తల్లినే దేవత అనుకుంటాం కానీ ఇది రాష్ట్రానికే దేవత అన్నప్పుడు తల్లి అన్నప్పుడు ఎట్లా ఉండాలి? తల్లి అనుకోవడంలో తప్పే ఉంటుంది. మరి కిరీటం తీసేసినారు కదా. కిరీటం తీయడం అనేది అదే అదే కదా చెప్తున్నాను, అది కరెక్ట్ కాదు. అది వేరే ఇది మరి వాళ్ళ ఉద్దేశం ఏముందో కానీ ఇదైతే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. అంతే. ఎట్లా ఉంది ప్రజలలో ఏమనుకుంటారు గవర్నమెంట్ పైన? ఇప్పుడే కదండి 3-4 డేస్ అవుతుంది, ఇంకా 1 వీక్ తర్వాత చూడాలి. వాళ్ళు 1 year పాలన పైన, 1 year పాలన పైన పథకాలు కానీ ఇవన్నీ ఇప్పుడు అయితే స్టార్ట్ చేసారు. మరి ఇంకా ముందు ముందు ఏమవుతుందో చూడాలి స్వామి. ఇప్పుడు 1 yearలో ఏం తెలుస్తుందండి? ఇంకో 1 year చూస్తే ఇప్పటివరకు అయితే ఎవరు హ్యాపీ లేరు. ఇంకా ముందు ముందు ఏమైనా చేస్తే చేయొచ్చునేమో కానీ నాట్ హ్యాపీ, అంతే. నాట్ హ్యాపీ. ఇంకో చివరిగా బతుకమ్మ తల్లి లేదు ఇప్పుడు పెట్టిన విగ్రహంలో, ఎట్లా చూడొచ్చు అన్న దీన్ని? బతుకమ్మ తల్లి అనేది మన రాష్ట్ర పండుగ కదండి. అవును. పండుగ వచ్చి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి అయితే మన కేసీఆర్ గారు చేశారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈ మన అనౌన్స్ చేసిన దాంట్లో కూడా బతుకమ్మ పండుగని కూడా పేరు తీసుకురాలేదు. సో అది కూడా ఆలోచన చేసుకోవాలి వాళ్ళు. అంటే ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టేనా? ఇక అంతే కదండి. నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు కదండి, వాళ్ళు మాట్లాడాలండి. అది అంటే మొత్తానికైతే దీన్ని ఎవరైతే ఆహ్వానిస్తలేదు తెలంగాణ తల్లి ఇప్పుడు పెట్టిన విగ్రహం, మనస్ఫూర్తిగా అయితే ఎవరు ఆహ్వానిస్తలేదు. ఆహ్వానిస్తారు. ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి కదా, తెలంగాణ తల్లి విగ్రహం కాదు అంటూ, కాంగ్రెస్ తల్లి విగ్రహం ఇదో అంటూ. అది కరెక్టే కదా స్వామి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచే మనం ఈ తల్లిని చూసినాం, ఆ తల్లి అంటున్నాం, మళ్ళీ పక్కింటి నుంచి వచ్చిన తల్లిని తల్లి అన్నాం కదా. అది తల్లి కావాలి అంతే. స్వామి శరణం. అంతే స్వామి. స్వామి శరణం. ఏం పేరు సార్? సురేందర్. సురేందర్. ఎట్లా కొత్త విగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, సో ఎట్లా మీ ఒపీనియన్ ఏంటంటే? అదైతే పాతదానికి కొత్తదానికి చాలా వేరియేషన్ ఉంది. తెలుగు తల్లి లెక్క లేదు, ఒక రకమైన వేరే మోడల్ లెక్క ఉంది అంతే. తెలుగు తల్లికి దాని ఒక నక్సానే చేంజ్ చేసేసారు మొత్తం. అంటే ఎట్లా అనుకుంటున్నారు? తెలుగు తల్లికి లెక్క లేనే లేదు, మొత్తానికి ఒక రకమైన వాళ్ళకి సంబంధించినట్టు చేసుకున్నట్టు ఉన్నది అంతే. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినట్టు. వాళ్ళ కన్న తల్లిలాగా ఉంది, పల్లెటూరులో ఎట్లా ఉంటారో అట్లా ఉంది తెలుగు తల్లి విగ్రహం అంటూ ఉన్నారు. అలాంటిది ఏం కనబడలేదు. పల్లెటూరులో అంటే వేరు ఉంటుంది, ఇక్కడ సిటీలో వేరు ఉంటుంది. పల్లెటూరు లెక్క కూడా ఏం కనబడతలేదు. అంటే మీకు ఏం అనిపించింది దాంట్లో? అది మొత్తం పైన కిరీటం అనేది లేకుండా ఉంది. తర్వాత చేతుల అనేది బతుకమ్మ అనేది మెయిన్. తెలుగు తల్లి అంటే తెలంగాణ అంటే బతుకమ్మ మెయిన్. ఆ బతుకమ్మ అనేది లేకుండా అయిపోయింది దాంట్లో. బతుకమ్మ లేకుండా అయింది. అట్లా పాత విగ్రహం చూసి ఎట్లా అనిపించింది తెలంగాణ తల్లి? పాత విగ్రహంలో అన్నీ ఉంది, తెలంగాణలో ఉంది, బతుకమ్మ ఉంది, కిరీటం ఉన్నది, ప్రతి ఒక్క మన తెలంగాణ ఉట్టిపడే లెక్క ఉంది. అది ఇప్పుడు ఉట్టిపడేటట్టు ఉంది సంస్కృతి. ఇప్పుడు దీనికి సంబంధించినట్టు ఏం కనబడట్లేదు. మరి ఎందుకు తీసుకొచ్చారు, ఏమనుకుంటారు జనాలు? అది చేంజ్ చేయాలని అనుకుంటున్నాం అలాంటిది. ఎందుకంటే ఒక మన తెలంగాణ సంస్కృతికి ఒక మచ్చని మాయ లెక్క ఉంది, దాన్ని చేంజ్ చేయవలసి ఉన్నదని అనుకుంటున్నాం. అంటే దేవతలా ఉండకూడదు, మనకి తల్లిలా ఉండాలి అని అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇక అది దేవతలు అంటే మనం అనుకోలేము, కానీ దేవతలే కంటే కిరీటాలు ఆభరణాలు ఎందుకని గతంలో కూడా మాట్లాడింది కదా మహిళలకి ఉన్నారు. కానీ కాకపోతే ఏంటంటే మన తెలంగాణకు సంబంధించినట్టు ఒక నక్సా అనేది ఒక విగ్రహం అనేది ఫస్ట్ నుంచి ఉన్నది. దాని మధ్యలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు అంతే, వాళ్ళకి సంబంధించినట్టు ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. ఎట్లుంది గవర్నమెంట్ ఇక అది తర్వాత ఏమంతా కనబడట్లేదు. అది 1 year అవుతుంది, 1 year ఉంది కానీ ఏం లేదు అంత. చాలా చేంజెస్ అయిపోయింది మొత్తం, అసలు ఉన్నది కూడా మొత్తం బంద్ చేసేసారు, బాగలేదు అంత. అంటే ఏమి ఇబ్బందులు అవుతా ఉన్నాయి మీకు ప్రధానంగా? ఇక ఉన్నాయి అంత నార్మలే, కానీ అంత ఎఫెక్ట్ అయితే చాలా ఉన్నది. ఫ్రీ బస్సు వల్ల ఎట్లుందండి? ఫ్రీ బస్సు వల్ల ఖాళీ, ఎందుకంటే దానివల్ల చాలామందికి ఆటోలకు చాలామందికి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఒక్కొక్క ఆటోలు లోన్లు తీసుకొని ఉన్నారు, ఈఎంఐ కట్టేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు అందరూ ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడ్డట్టు అయిపోయింది అది వాళ్ళు. పథకాలు ఏంటంటే ఎక్కడో అవుతుంది, ఎవరికి ఇస్తున్నారో తెలియదు, అది అవుతుందా లేదా కూడా తెలియదు. పథకాలు అవుతున్నామో తెలియదు. ఇప్పుడు సింబల్స్ కానీ లోగోస్ ఇవన్నీ తీసేస్తా ఉన్నట్టు ఏమనిపిస్తుంది అన్న మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి? ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గవర్నమెంట్ సంబంధించినట్టు చేసుకున్నట్టు ఉన్నది తప్ప, ఒక తెలంగాణ యొక్క నిషాద్ ఏది మన దాన్నే మొత్తమే చేంజ్ చేసేద్దామని అనుకుంటున్నారు వాళ్ళు. తెలంగాణ ఒక సంస్కృతికి సంబంధించినట్టు ఉన్నది కదా, దాన్నే చేంజ్ చేసేద్దామని అనుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతిని తీసేయాలని చూస్తున్నారు బస్. మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇట్లా అయితే ఎట్లా మరి? చూద్దాం, ముందు ఉన్నది కదా. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ చేతిలో ఉంది. ఇంకా జనాలు ప్రతి ఒక్కరికి వస్తుంది, జనాలు ఉన్నాయి, వస్తారు, 5 సంవత్సరాలు చూస్తారు, మార్పు అనేది ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహం పైన ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి, తెలంగాణ తల్లి విగ్రహం లా లేదు, అది కాంగ్రెస్ తల్లి విగ్రహం లా ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు. నేను ఏమనుకోవచ్చు?
అదైతే కరెక్టే ఉంది. ప్రతిపక్షం అనేది కూడా నార్మల్, జనాలు అనేదే ప్రతిపక్షం ఉంటుంది. జనాల నుంచి వచ్చిందే కదా ప్రతిపక్షం కూడా మాట్లాడేది. ఇంకా సోనియా గాంధీ బర్త్డే రోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం ఇవన్నీ దానికోసం అనుకోవచ్చా? ఇప్పుడు అలాగే ఉంది, ఇంకా దానికి అనేది ఏమీ లేదు, అలాగే ఉంది అది. సేమ్ అది గవర్నమెంట్ సంబంధించి వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు చేసుకున్నట్టు తప్ప వేరేదేం లేదు దాంట్లో. ప్రజా విజయోత్సవాలు చేసుకుంటారు కదా, దాని మీద మీ స్పందన? ప్రజా విజయోత్సవాలు అంటే దాంట్లో చేసేది తక్కువ ఉన్నది, చెప్పుకునేది ఎక్కువ ఉన్నది, ఎక్కువ ఉన్నదా? అంతే తేడా.